श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। पदो श्लोकं चौदां। वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः। అంటే దీనికి చక్కని అవతారిక చూసాము. నైషః మోక్షమార్గః ఇదానీం ప్రవృత్తః కిం తర్హి పూర్వమపి. ఈ మోక్ష మార్గం అంటే ఎవరైతే ఆ నా దివ్యం భగవంతుని యొక్క దివ్యమైన జన్మ కర్మ గురించి తెలుసుకుంటారో అతడు దేహాభిమానమును వదిలేసి నన్నే చేరుకుంటాడు. అంటే ఈశ్వరుని తన స్వరూపము ఆ ఈశ్వరుని యొక్క స్వరూపమే అని తెలుసుకుంటాడు అని మోక్షాన్ని సాధిస్తాడని చెప్పాడు ముందు శ్లోకం. చెప్పిన తర్వాత అయితే ఈ మోక్ష మార్గము ఏదైతే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడో అది కొత్తగా ఇప్పుడు చెప్తున్నది కాదు. నా ఏషః మోక్ష మార్గః ఇదానీం ప్రవృత్తః అంటే ఇప్పుడు ఏదో కొత్తగా శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి విషయము కాదు. పూర్వమపి ఇదివరకటి నుంచి ఎప్పటి నుంచో కూడా ఇది ఉన్నది. ఎప్పటి నుంచో కూడా చెప్తున్నటువంటి మోక్ష మార్గమే అని ఇంకొకసారి అధ్యాయం మొదట్లో కూడా అదే చెప్పాడు. సృష్టి ఆదిలో సూర్యునికి ఈ జ్ఞానాన్ని బోధించానని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాడు. ఇది ముందు నుంచి ఉన్నది, ఇదేదో కొత్తగా ఇప్పుడు చెప్తున్నది కాదు అని చెప్తున్నటువంటి శ్లోకం. కాబట్టి చాలా మంచి ఇన్స్పైరింగ్ శ్లోకం. సో వీతరాగ భయ క్రోధాః. సో రాగము భయము క్రోధము ఎవరి నుండి అయితే జారిపోతాయో, అంటే మనకి మామూలుగా ఎస్పెషల్లీ వెస్టర్న్ సైకాలజీలో ఏం చెప్తారంటే కోపం వస్తే కోపము దాన్ని ఎక్స్ప్రెస్ చేసేయాలి, ఎక్స్ప్రెస్ చేసేస్తే పోతుంది అని అంటారు. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు. అసలు కోపం రావడం అంటూ ఉండదు. క్రోధము జారిపోయినది అంటే వీత అంటే విడిచి వెళ్ళిపోవుట అని. సో ఎవరి నుండి అయితే రాగము భయము క్రోధము విడిచి వెళ్ళిపోయారు అని అర్థం. అంటే అసలు రాగము భయము క్రోధము వచ్చుట అనే క్వశ్చనే ఉండదు అటువంటి వాళ్ళు. అయితే ఈ రాగము భయము క్రోధము అదే ఆర్డర్లో చెప్తారు. ఆ సమస్త పదము రాగము భయము క్రోధము అని ఇదివరకు కూడా వచ్చింది, మనకి స్థితప్రజ్ఞ లక్షణాల్లో కూడా వచ్చింది. సో ఆర్డర్ అది. అంటే రాగం, మనసులో రాగం ఉంటుంది ఫస్ట్. ఆ రాగాన్ని బట్టి మనసులో అటాచ్మెంట్ ఉంటే అప్పుడు భయం పుడుతుంది. అటాచ్మెంట్ ఉన్న విషయమో వస్తువో పరిస్థితియో లేకపోతే మనిషియో వారి ఎడల ఎవరి ఎడలైతే రాగం ఉంటుందో అప్పుడు భయం పుడుతుంది. రాగం నుంచి భయము నుంచి క్రోధం. ఇది వరకు కూడా ఈ వరుస చెప్పారు. అది చాలా చక్కని సమస్య పదము. ఆ ఆర్డర్లోనే చెప్తారు. ఎందుకంటే రూట్ కాజ్ మనసులో రాగము. సో రాగము భయము క్రోధము ఎవరినైతే విడిచి వెళ్ళిపోతాయో వాళ్ళు. పైగా మన్మయాహ మత్ మయాహ అంటే ఇప్పుడు ఒక కుండని జలంలో పెట్టామనుకోండి, నీళ్ళల్లో పెట్టామనుకోండి, పూర్తిగా కుండ లోపల నీళ్లే కుండ బయట నీళ్లే ఉన్నాయనుకోండి, అంటే నలువైపులా కూడా నీళ్లే ఉంటే అప్పుడు దాన్ని జలమయము అంటాం. ఆ విధంగా మత్ మయః. మత్ అంటే ఇక్కడ భగవానుడు కదా, శ్రీ భగవానువాచ కదా. మత్ అంటే నేను అని, అంటే అంటే భగవానుడు అని అర్థం. అంటే ఈశ్వరుడు. అంటే అంతటా కూడా ఈశ్వరుడే ఎవరికైతే కనిపిస్తాడో
వారిని మన్మయ అంటాం. సో ఈశ్వరుడు తప్ప ఇంకేమీ కనిపించదు. ఎక్కడ చూసినా ఈశ్వరుడే కనిపిస్తాడు. ఎదురుకుండా జీవిలో ఈశ్వరుడే కనిపిస్తాడు. ఎదురుకుండా కనిపించే సృష్టిలో ఈశ్వరుడే కనిపిస్తాడు. తన లోపల వెతికి చూసుకుంటే ఈశ్వరుడే కనిపిస్తాడు. సో ఎక్కడ చూసినా కూడా ఈశ్వరుడే ఎవరికి కనిపిస్తారో అతనిని మన్మయ అంటారు. సో అటువంటి వాళ్ళు మన్మయ. మాం ఉపాశ్రితాః అంటే నేనే ఆశ్రయముగా కలిగినటువంటి వారు. సో ఈశ్వరుడే ఆశ్రయం. అంటే ఏంటంటే ఇప్పుడు సాధారణంగా నువ్వెవరు అని ఎవరిని అడిగారు అనుకోండి, నేను ఫలానా అని చెప్తాం ఆన్సర్. ఆ నేను ఫలానా అని చెప్పిన దాంట్లో ఆ ఫలానా ఏదైతే ఉందో అది ఆశ్రయము నేనుకి. సో నేను పురుషుడను, నేను స్త్రీని, నేను చదువుకున్నవాడను, నేను తల్లిని, తండ్రిని, ఎట్సెట్రా ఎట్సెట్రా ఏవైతే సమాధానాలు వస్తాయో ఆ నేను పక్కన ఏదైతే చెప్తున్నామో అది ఆశ్రయం. అప్పుడు అది మాముపాశ్రితాః ఇక్కడ భగవానుడు శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి మాం ఉపాశ్రితాః ఆ లెక్కలోకి రాదు. అటువంటి కేటగిరీలో పడమని. ఎందుకంటే ఆశ్రయము ఆ నేను పక్కన ఏదైతే ఉందో అది. అంతేనే గాని నేను పరమాత్మను, నేను ఈశ్వరుడిని అని చెప్పుకోలేకపోతున్నాం కదా! సో అప్పుడు ఈ మాముపాశ్రితాః ఆ కేటగిరీలోకి పడము. సో మాముపాశ్రితాః అంటే ఆ నేను అన్న డెఫినేషన్ కి ప్లాట్ఫామ్ ఈశ్వరుడు. అంటే ఈశ్వరునకు తనకి అభేదమును గుర్తించిన వారని అర్థం. అంటే నా హృదయంలో ఉన్న చైతన్యమే నా స్వరూపము, ఆ నిత్యమైనటువంటి ఆ చైతన్యమే, వెలుగు రూపమైనటువంటి చైతన్యమే నా స్వరూపము అని గుర్తించినటువంటి వారు. వారికి మాముపాశ్రితాః అని డెఫినిషన్ అనే పదము ఇక్కడ శ్రీకృష్ణుడు వాడుతున్నారు. అయితే వారు జ్ఞాన తపసా పూతాః. జ్ఞానమనిడి తపస్సు చేత పూతాః. పూతాః అంటే శుద్ధి చేయబడినటువంటి వారు. పూత అంటే శుద్ధం. సో దేని చేత శుద్ధి? జ్ఞాన తపస్సు చేత. జ్ఞాన తపస తృతీయ ఏకవచనం. సో జ్ఞానమనిడి తపస్సు చేత శుద్ధి చేయబడినటువంటి వారు. సో జ్ఞానమే తపస్సు. అంటే ఎల్లప్పుడూ కూడా నేను కర్తను కాను, ఈ మనసు, బుద్ధి, ఈ శరీరము, ఈ సంఘాతము నా స్వరూపము కాదు, కోపము రాగము వచ్చినప్పుడు మనసులో జరిగినటువంటి వికారము నా స్వరూపము కాదు అని గుర్తించుటయే తపస్సు. అదే జ్ఞానము, అదే వివేకము. ఏది ఆత్మయో, ఏది ఆత్మస్వరూపము నాకు చెందినది కాదో ఆత్మ అనాత్మ వివేకము. ఆ వివేకమును నిరంతరము గుర్తించుటయే తపస్సు. తపస్సు అంటే ఇప్పుడు ఏదో 2 గంటలు ఉపవాసం చేసామనుకోండి, అది తపస్సు అవ్వదు. తపస్సు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఉపవాసం చేసామనుకోండి, ఉపవాసం చేస్తే ఓ 12 గంటలో ఎంతో ఉపవాసం చేస్తే అప్పుడు అది కొంచెం తపస్సు కింద అనే కేటగిరీలో పడుతుంది. ఎందుకంటే ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్ లో సుఖ దుఃఖాలని సమంగా చుచ్చుట అనేటటువంటి ఒక నిష్టలో ఉన్నాం. సో అది తపస్సు అవుతుంది. అంటే తపశ్శబ్దానికి నిరంతరము నిష్ఠ అనే అర్థం వస్తుంది, అనే పర్యాయ పదం అర్థం వస్తుంది. నిష్ఠ అంటే నిరంతరము ఉండుట అని అర్థం. సో నిరంతరము ఆ జ్ఞానం వివేకములో ఉండుట, అది తపస్సు అవుతుంది. సో జ్ఞానం అనేది తపస్సు. సో ఏది నా స్వరూపము, ఏది నా స్వరూపము కాదు అనేటటువంటి వివేకము నిరంతరముగా ఉండుటయే తపస్సు అవుతుంది. అది జ్ఞాన తపస్సు. ఆ జ్ఞాన తపస్సు చేత పూతాః శుద్ధి చేయబడినటువంటి వారు. వాళ్ళు మద్భావం ఆగతాః. మత్ భావం ఆగతాః. మద్భావం ఆగతాః. మద్భావం అంటే నేనే వారి స్వరూపమని, ఆగతాః అంటే నన్నే చేరుకున్నటువంటి వారని లిటరల్ మీనింగ్. అంటే నా భావమును పొందినటువంటి వారు.
అంటే నా స్వరూపమే నేనే వారి స్వరూపం అని తెలుసుకున్నటువంటి వారని అర్థం. అయితే వీళ్ళు ఎంతమంది ఉన్నారట? బహవహ. ఎందుకంటే ముందు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మోక్ష మార్గం అని చెప్తున్నారు కదా. సో అందుకని చాలా మంది ఉన్నారు, ఒకళ్ళో ఇద్దరో కాదు, ప్రతి జనరేషన్ లోనూ కూడా కొంతమంది ఉంటారు. అలాగా సృష్టి ఆది నుంచి లెక్కెట్టుకుంటే బహవహ, చాలా మంది ఉన్నారు. సో ఈ మోక్ష మార్గము ఎవరైతే స్వరూపమును తత్వముతో తెలుసుకుంటారో వారు మోక్షాన్ని, దేహాభిమానమును వదిలేసి మోక్షాన్ని పొందుతారు అని చెప్పి, ఆ తర్వాత ఈ మోక్ష మార్గము ఇప్పుడు ఇక్కడ కొత్తగా చెప్తున్నటువంటి విషయం ఏమీ కాదు. పూర్వము నుంచి కూడా మోక్ష మార్గము ఇదియే. ఈ విధంగా ఈ మోక్ష మార్గాన్ని అనుష్ఠానం చేసి ఎంతో మంది నన్ను చేరుకున్నారు. అంటే ఎంతో మంది ఈశ్వరునకు జీవునకు ఉన్నటువంటి అభేదాన్ని గుర్తించారు అని అని చెప్తుంది. సో వీతరాగ భయక్రోధా జ్ఞాన తపసాపూతా మన్మయా మాముపాశ్రితా బహవః మద్భావం ఆగతా. అది అన్వయం. సో రాగము, భయము, క్రోధము ఎవరినైతే విడిచి వెళ్ళిపోయాయో, ఆర్ రాగము, భయము, క్రోధముల చేత ఎవరైతే విడువబడ్డారో, జ్ఞాన తపస్సు చేత శుద్ధి చేయబడినటువంటి వారు అట్టి మన్మయాహ, ఈశ్వరుడే అన్ని చోట్ల ఎవరికైతే కనిపిస్తారో అట్టివారు మాముపాశ్రితా, నేనే వారి స్వరూపమని, అంటే నేనే ఆశ్రయముగా తెలుసుకున్నవారు బహవః, ఎంతో మంది, మద్భావం, మోక్షమును ఆగతాః, పొందినటువంటి వారు ఉన్నారు. ఇది శ్లోకం యొక్క అన్వయము. శంకర్ల యొక్క భాష్యం చదువుతాము. వీతరాగ భయక్రోధాః వీతరాగ భయక్రోధాః రాగశ్చ భయంచ క్రోధశ్చ వీతాః రాగశ్చ భయంచ క్రోధః చ వీతాః విగతాః ఏభ్యః తే వీతరాగ భయక్రోధాః. తే వీతరాగ భయక్రోధాః. రాగము, భయము, క్రోధము, ఈ మూడు కలిపితే రాగ భయ క్రోధాః అవుతాయి. సో రాగము, భయము, క్రోధము. వీతాః, విగతాః. వీతాః అంటే విడిచిపెట్టి వెళ్ళిపోతా అని. విగతాః ఏభ్యః, సో ఎవరి నుండి అయితే రాగము, భయము, క్రోధము వెళ్ళిపోయాయి వారు వీతరాగ భయక్రోధాః. సో వీతరాగ భయక్రోధాః అనే సమస్త పదానికి విగ్రహవాక్యం అది. మన్మయాః బ్రహ్మవిదః ఈశ్వరాభేదదర్శినః. సో మన్మయాః అంటే మత్ ప్లస్ మయః, మన్మయః అయింది. తకారం పోయి నకారం వస్తుంది. మన్మయః అంటే మన్మయః అంటే బ్రహ్మవిదః, అంటే బ్రహ్మను తెలుసుకున్నటువంటి వారని అర్థం. మన్మయః అంటే బ్రహ్మను తెలుసుకోవడం అంటే ఏంటి? ఈశ్వర అభేద దర్శిన. ఈశ్వరునికి జీవునికి అభేదం అంటే నా స్వరూపమే ఈశ్వరుడు, ఈశ్వరుడు నాకంటే భిన్నముగా లేడు అని తెలుసుకున్నటువంటి వారు. అంటే తత్వమసి అనే మహావాక్యమును అనుభవపూర్వకముగా తెలుసుకున్నటువంటి వారిని అర్థం. వారికి మన్మయ అని పేరు. సో మన్మయ అంటే బ్రహ్మవిద ఈశ్వర అభేద దర్శిన. నెక్స్ట్ మామేవ పరమేశ్వరం ఉపాశ్రితాః. సో మాం ఉపాశ్రితాః అంటే మామేవ ఉపాశ్రిత. ఇక్కడ మామ్, మత్ శబ్దములకు నేను అని అర్థము. అక్కడ నేను అంటే మరి చెప్తున్నది భగవానుడు కదా. సో నేను అంటే పరమేశ్వరుడు అని అర్థం. సో మామేవ అంటే నన్నే అంటే పరమేశ్వరుని ఉపాశ్రితాః, ఆ పరమేశ్వరుడే ఆశ్రయముగా కలిగిన వారు.
అంటే ఏమిటి చెప్తున్నారు? కేవల జ్ఞాన నిష్ఠాః ఇత్యర్థః. కేవల జ్ఞాననిష్టాః ఇత్యర్థః. సో కేవల జ్ఞానము అంటే ఎంత నిరంతరము కూడా ఆత్మ అనాత్మ వివేకము ఆ, అనే నిష్ఠలో ఉండువారని. కేవల జ్ఞాన నిష్ఠ. నిష్ఠ అంటే నిరంతరము ఉండుట. నితరాం తిష్టతి నిష్ఠ అంటే. సో ఎప్పుడూ కూడా ఆ ఆ వివేకములో ఉండుట. అంటే ఇదివరకు చెప్పినట్టు కర్మయోగానుష్ఠానము. అంటే కర్తవ్య కర్మలు చేస్తూ కామనలను పక్కన పెట్టి చేస్తే అంతఃకరణ శుద్ధి. తద్వారా నేను కర్తను కాను అనే జ్ఞానము అర్థమగుట. అది జ్ఞాననిష్ట అని పేరు దానికి. ఆ జ్ఞాననిష్ట ద్వారా మోక్షము లభించుట అది. సో కేవల జ్ఞాననిష్ట అంటే సర్వకర్మ సన్యాసముతో కూడుకున్నటువంటి జ్ఞాననిష్ట. సో సర్వకర్మ సన్యాసము అంటే ఫిజికల్ గా కర్మలు చేస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. మనసా సన్యస్యాస్తే చూసాము ఆల్రెడీ ఇదంతా. సో మనస్సులో కర్మలను సన్యసించి అంటే నేను కర్తను అనేటటువంటి ఐడియాని వదిలేసి అని అర్థం. వదిలేస్తే అది కేవల జ్ఞాననిష్ట. సో కేవల జ్ఞాననిష్ఠాః ఇత్యర్థః. సో అయితే ఎవరు ఒకళ్ళే ఉన్నారా? కాదు. బహవః బహవః అనేకే. అనేకే. సో బహవః అంటే ఎంతో మంది. ఆ, నిత్య బహువచన శబ్దం బహవః. బహవః అంటే అనేకే. అనేకః అనేకౌ అనేకే. అనేకే అనేది దానికి పర్యాయపదము. అనేకములు ఉన్నారు. ఎటువంటి వాళ్ళు వారు? జ్ఞాన తపస. జ్ఞాన తపస. జ్ఞానమేవ చ పరమాత్మ విషయం తపః. జ్ఞానమేవ చ పరమాత్మ విషయం తపః. సో పరమాత్మ విషయం జ్ఞానం ఏవ తపః. సో తపస్సుకి డెఫినేషన్ అంటే అంతటా ఈశ్వరుడే కనిపించుట అనేది తపస్సు. తపస్సు అంటే ఆ ఆ వివేకమే తపస్సు అవుతుంది. ఎంతసేపు కూడా ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు అని గుర్తించుటయే తపస్సు అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు కోరిక కలిగింది అనుకోండి, ఈ కోరిక నా స్వరూపము కాదు అని తెలుసుకుని దాన్ని వదిలేయుట తపస్సు. సుఖము వస్తే ఈ సుఖము నా స్వరూపము కాదు అని తెలుసుకుని ఎక్సైట్ అయిపోకుండా ఉంట తపస్సు. దుఃఖం వస్తే దుఃఖము నా స్వరూపము కాదు, దుఃఖము వస్తుంది పోతుంది అంతేనే కానీ నా స్వరూపమేమీ కాదు అని తెలుసుకుని డిప్రెస్ అయిపోకుండా ఉండుట తపస్సు. సో అది ఎందుకంటే నా స్వరూపము నా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మయే అని నిరంతరము తెలుసుకుంటూ ఉండుటయే తపస్సు. పరమాత్మ విషయం జ్ఞానమేవ తపః. నెక్స్ట్ తేన జ్ఞాన తపసా. తేన జ్ఞాన తపసా. పూతాః పరాం శుద్ధిం గతాః. పూతాః పరాం శుద్ధిం గతాః. సంతః. సంతః. సో జ్ఞాన తపసా పూతాః. తేన జ్ఞాన తపస. ఆ జ్ఞాన తపస్సు చేత. ఎటువంటి జ్ఞాన తపస్సు? పరమాత్మయే, పరమాత్మ విషయమే తపస్సు. ఆ తపస్సు చేత పూతాః. పూతాః అంటే పరాం శుద్ధిం గతాః. అల్టిమేట్ ప్యూరిటీ అన్నమాట. అంటే శుద్ధి. ఈ శుద్ధి శబ్దానికి అనేకమైనటువంటి అర్థాలు ఉంటాయి లౌకికముగా. కానీ ఇక్కడ పరాం శుద్ధిం అంటే ఇంకా దీనిని ముంచినటువంటి శుద్ధి ఏమీ లేదు. అటువంటి శుద్ధి ఏ విధంగా కలుగుతుంది? ఆ శుద్ధి జ్ఞాన తపస్సు చేత కలుగుతుంది. అంటే ఇది అంతఃకరణ శుద్ధి కంటే కూడా నెక్స్ట్ స్టేట్ అన్నమాట. అంతఃకరణ శుద్ధి అయిపోయి ఆత్మానాత్మ వివేకము బుద్ధిలో స్థిరపడుట, అది పరాం శుద్ధిం. పరాం శుద్ధిం గతాః. అటువంటి వివేకము బుద్ధిలో బుద్ధి నిశ్చయములో నెలకొల్పబడినటువంటి వారు సంతులు. వాళ్లే సంతులు అవుతారు. ఏమైంది వాళ్ళకి? మద్భావం ఈశ్వర భావం మోక్షం ఆగతాః ఆగతాః సమనుప్రాప్తాః
సమనుప్రాప్తాః సో మద్భావం ఆగతాః. మద్భావం అంటే ఈశ్వర భావం, దానికే మోక్షం అని కూడా పేరు. ఆగతాః దానిని పొందిన వారు, అనుప్రాప్తాః దానిని బాగుగా పొందినటువంటి వారు. అంటే మోక్షము స్థిరపడిన వారు అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ బుద్ధిలో స్థిరపడిన వారిని అర్థం. అది ఇక్కడే జీవన్ముక్తులు అయినటువంటి వారు అని అర్థం. సో బహవః ఎంతో మంది మద్భావం ఈశ్వర భావంను పొందినారు. సో అక్కడ చూడండి మద్భావం అని చెప్తున్నారు. దాన్ని అంటే నా రూపమును తెలుసుకున్న వాళ్ళు అనుకోండి, అంటే మనకి సినిమాల్లో చూపెట్టినట్టు ఆ తపస్సు చేత ఈశ్వరుడు ప్రత్యక్షమై ఈశ్వరుడిని తెలుసుకున్నవారు అనుకోండి, అప్పుడు మద్రూపమాగతాః అని చెప్పేవారు. అంటే నా రూపమును తెలుసుకున్నవారు అని చెప్పారు. అలా చెప్పలేదు. లేదా ఈ లోకాన్ని వదిలేసి పరలోకంలో ఉన్న భగవంతుడిని చేరుకున్నవారు అనుకోండి, మళ్ళీ లోకమాగతాః అని చెప్పుండేవారు. అంటే నా లోకమును పొందినటువంటి వారు అని చెప్పేవారు. అలా చెప్పట్లేదు. మద్భావమాగతాః అని చెప్పి అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పదం. అంటే మద్భావం అంటే నేనే తన స్వరూపం అని తెలుసుకున్నటువంటి వారు. అంతేనే కానీ అక్కడ మళ్ళీ లోకమనో మద్రూపమనో వేరే విధంగా చెప్పట్లేదు. ఆ మత్తు పక్కన మద్భావం ఆగతాః అని చెప్తున్నారు. అంటే తత్ త్వమసి, ఆ పరమాత్మయే నీవు అయి ఉన్నావు అని తెలుసుకున్నటువంటి వారని అర్థం. చాలా చక్కని పదం మద్భావం. మద్భావం అంటే ఈశ్వర భావం, మోక్షం. ఆగతాః, ఆగతాః అంటే సమనుప్రాప్తాః. నెక్స్ట్ ఇంకొంచెం క్లారిఫై చేస్తున్నారు. ఇతర నిరపేక్ష జ్ఞాననిష్ఠాః. ఇతర నిరపేక్ష జ్ఞాననిష్ఠాః. సో కేవల జ్ఞాననిష్ఠ అది. అంటే ఇంకా వేరే అపేక్ష ఏమీ లేదు. వేరేదేదో చెయ్యాలి, వేరేదేదో తెలుసుకోవాలి అనేటటువంటి అపేక్ష జారిపోయినది అప్పటికి. సో ఇతర నిరపేక్ష జ్ఞాననిష్ఠాః, అది ఈ మద్భావం అంటే. మద్భావం అంటే తన స్వరూపమే ఈశ్వరుడు అనే బుద్ధి నిశ్చయములో అనే నిష్టలో వారిని అర్థం. ఇతర నిరపేక్ష జ్ఞాన నిష్ట, ఇంకా వేరే అపేక్ష ఏమీ లేనటువంటి కేవల జ్ఞాన నిష్ట. దానికి ఇత్యస్య లింగం జ్ఞాన తపస ఇది విశేషణం. జ్ఞాన తపస ఇది విశేషణం. సో ఆ ఇతర నిరపేక్ష జ్ఞాన నిష్ట, కేవల జ్ఞాన నిష్ట అని చెప్పడానికి శ్లోకంలో జ్ఞాన తపసాపూతాః అనేటువంటి ఆ జ్ఞాన తపస అనే విశేషణమును వాడారు అని చెప్తున్నారు. దాన్ని చూపించే లింగము జ్ఞాన తపస్సు అని చెప్తున్నారు. ఇతర నిరపేక్ష జ్ఞాన నిష్ట అంటే కేవల జ్ఞాన నిష్టకి లింగము అంటే దానికి సైన్ ఏంటి ఇక్కడ అంటే జ్ఞాన తపస్సు అని చెప్తున్నారు. అంటే లింగం అంటే ఏంటంటే ఇప్పుడు బోర్డు మీద 1వ అంకె రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు మీద 1 రాస్తే ఆ 1 1 అనే ప్రిన్సిపల్ కి సైన్ అవుతుంది, అంతే కదా. 1 అనే ప్రిన్సిపల్ ఏమవుతుంది, ఏదైతే ఉన్నదో ఆ ప్రిన్సిపల్ ని ఇండికేట్ చేసేటటువంటి ఒక సింబల్ బోర్డు మీద రాసినటువంటి 1. అంతేనే కానీ బోర్డు మీద రాసినటువంటి 1 కాదు కదా. బోర్డు మీద రాసినట్టు 1 అయితే ఇంకేది 1 కాకుండా పోవాలి. ఇంకా సృష్టిలో ఎక్కడ 1 కనిపించకూడదు. ఓన్లీ ఆ బోర్డు మీద 1 కనిపించాలి, ఇంకెక్కడ 1 కనిపించకూడదు. కానీ అలా కాదు కదా. బోర్డు మీద 1 నెంబర్ రాస్తే ఎవరైనా ఆ 1 ఏంటి, ఆ 1 అనే ఒక ఐడియా ఏదైతే ఉందో ఆ 1 అనే ఐడియాని ఇండికేట్ చేస్తున్నటువంటి సింబల్ అది. అప్పుడు ఆ 1 లింగం అవుతుంది. సో లింగం అంటే అర్థం అది. లింగం అంటే సింబల్, దేన్ని ఆ విషయాన్ని గుర్తు చేసేటటువంటి సింబల్. సో కేవల జ్ఞాననిష్ట అనే దాన్ని గుర్తు చేయడానికి ఇక్కడ జ్ఞాన తపస్సు అనే పదాన్ని విశేషణంగా వాడారు. అదే కేవల జ్ఞాననిష్టకి లింగము. జ్ఞాన తపస్సు అంటే నిరంతరము ఆత్మానాత్మ వివేకంలో నిలిచి ఉంటా. సో అది కేవల జ్ఞాననిష్టకి లింగం అవుతుందని చక్కగా ఆ పదం ఎందుకు వాడారు అక్కడ పదానికి చదువుదాం శ్లోకం ఒక్కసారి. వీతరాగ భయ క్రోధాః
వీతరాగభయక్రోధాः మన్మయా మాముపాశ్రితాః మన్మయా మాముపాశ్రితాः బహవో జ్ఞానతపసా బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః భూతా మద్భావమాగతాः ఏ యథా మాం ప్రపద్యంతే ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మనుష్యాః పార్థ సర్వశః. సో కూడా చాలా చక్కని చాలా యునిక్ శ్లోకము. అయితే అవతారిక లేకపోతే దీనికి ముందు శ్లోకానికి ఏమి సంబంధం ఉండదు. ముందేమో వీతరాగ భయక్రోధాః అని చెప్పారు, ఇక్కడేమో ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని చెప్తున్నారు. సో ఈ రెండింటికి కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ ఉంటే ఇంకా బాగుంటుంది ఆ శ్లోకం. చాలా మంచి యునిక్ శ్లోకము. కాకపోతే ఆ అవతారిక లేకపోతే దేనికి దానికి విడివిడిగా కొట్టిన పిండిలా ఉంటాయి. సో అది చాలా చక్కని అవతారిక ఉంది, చదువుతాము. తవ తర్హి రాగద్వేషౌ స్థః ఏన కేభ్యశ్చిదేవ ఆత్మభావం ప్రయచ్చసి న సర్వేభ్యః ఇతి ఉచ్యతే. అయితే ఇక్కడ మనసులో ఒక ప్రశ్న రావచ్చుట. ఏమిటా ప్రశ్న? నువ్వు కొందరికే ఈ మోక్షాన్ని అనుగ్రహిస్తున్నావు. బహవః జ్ఞానతపసా పూతాః మద్భావ ఆగతాః. అంటే సృష్టి ఆదరించి ఎంతో మంది ఈ మోక్షాన్ని, ఇటువంటి మోక్షాన్ని పొందారు అని చెప్తున్నాడు. మరి మిగిలిన వాళ్ళు అంటే అందరికీ ఇవ్వట్లేదు మోక్షాన్ని. ఏన కేభ్యశ్చిదేవ ఆత్మభావం ప్రయచ్చసి. కొందరికే నీవు కేభ్యశ్చిత్ ఏవ అంటే కొందరికే ఆత్మభావం ప్రయచ్చసి ఇస్తున్నావు. సో ఈ మోక్షము కొందరికే లభిస్తున్నది, అందరికీ ఇవ్వట్లేదు. అంటే ఏమిటి? తవ రాగద్వేషౌ స్థః. నీకు రాగద్వేషాలు ఉన్నాయి. జ్ఞానులకు రాగద్వేషాలు లేవని చెప్తున్నావు, బానే ఉంది. ఎంతో మంది మోక్షాన్ని పొందారని చెప్తున్నావు, బానే ఉంది. కానీ అందరికీ ఇవ్వట్లేదు కదా. కొంతమందికే ఆ మోక్షాన్ని నీవు అనుగ్రహిస్తున్నావు. అంటే ఏమైంది అంటే దట్ ఇంప్లైస్ దట్ ఓ భగవాన్ నీకు రాగద్వేషాలు ఉన్నాయి అని తెలుస్తున్నది. తవ తర్హి దేర్ఫోర్ తవ రాగద్వేషౌ స్థః. నీకు రాగద్వేషాలు ఉన్నాయి. ఏన ఆ రాగద్వేషములకు అనుగుణంగా ఏన ఏభ్యశ్చిదేవ ఆత్మభావం ప్రయచ్చసి. కొందరికే నీవు ఈ మద్భావం ఆగతాః అన్నది ఆ మోక్షాన్ని అనుగ్రహిస్తున్నావు. న సర్వేభ్యః అందరికీ ఇవ్వట్లేదు. అందరికీ ఈ ఆత్మభావమును అందరి చేత ఆత్మభావం పొందేటట్టు చేయట్లేదు. కొందరి చేతనే నీవు ఆత్మభావం పొందేటట్టు చేస్తున్నావు. సో నీకు రాగద్వేషములు ఉన్నాయి అన్న ప్రశ్న రావచ్చు మనసులో అని ఆ ప్రశ్నకి సమాధానం చూడండి. ఆ అవతారిక లేకపోతే ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి ఏమి కనెక్షన్ లేదు అసలు. ముందు శ్లోకంలో బహవః జ్ఞానతపసా పూతాః మద్భావం ఆగతాః అని చెప్పారు. చెప్పి ఇక్కడ ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఈ అవతారిక దృష్టిలో పెట్టుకుని శ్లోకం చదువుకుంటే అప్పుడు ఈ శ్లోకము పూర్తిగా ఆ కాంటెక్స్ట్ లో చాలా చక్కగా అర్థమవుతుంది. శ్లోకం కూడా చాలా మంచి శ్లోకము. అయితే దాన్ని పద విభజన ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ తథా ఏవ తాం తథా ఏవ భజామి అహం మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. సో దాన్ని అన్వయం చెప్పుకుంటే పార్థ, హే పార్థ ఓ అర్జున, ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరైతే నన్ను ఏ విధముగానైతే మాం యథా ప్రపద్యంతే, ఏ విధముగానైతే భక్తి చేస్తారో, అంటే ఏ దృష్టికోణముతో నన్ను
నన్ను నాకు భక్తి చేస్తారో అని అర్థం, నన్ను ప్రార్థిస్తారో అని అర్థం. ప్రపద్యంతే అంటే భక్తి చేయుట. సో ఎవరు ఏ విధముగా అంటే ఇక్కడ ఆ ఆ, ఏమంటారు, ఏ విధముగా అంటే ఆ కర్మలో భేదము కాదు, అది దృష్టికోణములో భేదం. ఏ దృష్టికోణముతో మరి ఏ ఆబ్జెక్టివ్తో, ఆబ్జెక్టివ్ అంటే కూడా మీనింగ్ డైల్యూట్ అయిపోతుంది. ఆబ్జెక్టివ్ అంటే కూడా దృష్టికోణము. ఏ దృష్టికోణముతో నన్ను భజిస్తారో, నాకు భక్తి చేస్తారో, తాం వారిని తథా ఏవ అదే విధముగా భజామి, వారిని ఆ విధముగానే నేను అనుగ్రహిస్తాను. అంటే ఇప్పుడు నేను కర్తను అని బుద్ధి నిశ్చయమును పెట్టుకుని పరమాత్మను మనము భజించామనుకోండి, పూజ చేసామనుకోండి, పరమాత్మ మనము కర్తలుగానే అనుగ్రహిస్తాడు. నేను కర్తను అనుకుని పూజ చేస్తే ఓకే, నువ్వు కర్తవే అనుకుని ఆయన అనుగ్రహిస్తాడు. అది చెప్తున్నటువంటి మాట. సో దృష్టికోణము చాలా ఇంపార్టెంట్. ఏ దృష్టికోణము, ఏ బుద్ధి నిశ్చయముతో నన్ను భజిస్తారో నేను ఆ బుద్ధి నిశ్చయంతోనే వారిని అనుగ్రహిస్తాను. అంటే పరమాత్మ అద్దము వంటివాడు, ఒక స్వచ్ఛమైనటువంటి అద్దము వంటివాడు. ఇప్పుడు అద్దం ముందు నుంచున్నాం అనుకోండి, ఒక స్వచ్ఛమైనటువంటి అద్దం ముందు ఉంటే మనము నవ్వితే అద్దం నవ్వుతుంది, అద్దంలో ఉన్నటువంటి ఆ ప్రతిబింబము నవ్వుతుంది. సో మనం ఏం చేస్తే ఎగ్జాక్ట్లీ ఆ ప్రతిబింబం అదే చేస్తుంది. పరమాత్మ కూడా అట్టివాడే. మనము ఒక విధంగా మనము కర్తృత్వ భావముతో భజిస్తే ఆ కర్తృత్వ భావము పోయేటట్టు ఆయన ఏం అనుగ్రహించడు. ఓకే, నీకు కర్తృత్వ భావమే కావాలో అయితే అదే నిలబెట్టుకో అంటాడు. అంతేనే కానీ మనము ఒకలా చేస్తే ఆయన వేరేలా అనుగ్రహించుట అనేది ఉండదు. మనము ఏ దృష్టికోణముతోనైతే భజిస్తామో అదే దృష్టికోణముతో భగవంతుడు అనుగ్రహిస్తాడు. అది దాని అర్థం. చాలా చక్కని, అంటే ఏమవుతోంది, అందరికీ క్వశ్చన్ ఏమిటి, అందరికీ నువ్వు మోక్షాన్ని ఎందుకు అనుగ్రహించటలేదు అంటే అందరూ మోక్షాన్ని కోరుకోవట్లేదు. అది ఆన్సర్. ఎవరు ఏ విధముగా నన్ను భజిస్తారో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహిస్తాను అని. అదే దీనికి భాగవతంలో ఒక మంచి శ్లోకం ఉన్నది, ఎక్కడ రాసి పెట్టాను కనిపించట్లేదు. గోప్య కామాత్ భయాత్ కంసః అంటూ ఒక శ్లోకం ఉన్నది. అంటే ఎవరు ఏ విధంగా నన్ను భజిస్తే నేను వారిని ఆ విధముగానే అనుగ్రహిస్తున్నాను. సో గోపికలు శ్రీకృష్ణుడిని పక్కనే ఉండాలనే కోరికతో శ్రీకృష్ణుడిని భజిస్తే వారిని ఆ విధంగా అనుగ్రహించాడు. కంసుడు మొదలగు వారు భయముతో శ్రీకృష్ణుడిని తలుచుకున్నారు, సో వారిని ఆ విధముగా అనుగ్రహించాడు. దుర్యోధనుడు వాళ్ళు శ్రీకృష్ణుడు మాకు రిలేటివ్, మేనమామ అనేటటువంటి దృష్టికోణంతో శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు. సో శ్రీకృష్ణుడు వారిని ఆ విధంగానే అనుగ్రహించాడు. పాండవులు స్నేహితుడుగా, అర్జునుడు స్నేహితుడుగా ప్రియమైన వాడిగా ఆరాధిస్తాడు, అర్జునుడిని ఆ విధంగా అనుగ్రహిస్తాడు. సో చాలా చక్కని శ్లోకం ఉంది, రేపు ఎక్కడెక్కడో రాసి పెట్టాను కనిపించట్లేదు, రేపు చెప్తాను. గోప్య కామాత్ అంటూ చాలా చక్కని శ్లోకం ఉంది. అయాత్ కంసః అంటూ శ్లోకం ఉన్నది. సో ఇదే విషయాన్ని అక్కడ భాగవతంలో కూడా చెప్పి ఉన్నారు. సో ఎవరు నన్ను ఏ విధముగా ఆరాధిస్తారో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహిస్తూ ఉన్నాను. సో మమ వర్త్మ అనువర్తంతే. సో అయితే అందరూ కూడా ఇప్పుడు కామ్య మార్గములో ఉన్నవారు కూడా లేదా కామ్యకర్మలను వదిలేసి కర్మయోగానుష్ఠానము చేసేవారు, అంతేనే కాకుండా కర్మయోగానుష్ఠానము చేసి అంతఃకరణ శుద్ధి ప్రాప్తించి తద్వారా జ్ఞాననిష్టకి అర్హతను తెచ్చుకుని జ్ఞాననిష్టలో ఉన్నవారు,
3 రకాల వాళ్ళు, రఫ్గా 3 రకాల కేటగిరీలు, 4 చెప్పచ్చు. ఈ ఈ అసలు ఈ విషయాలకి చుట్టుపక్కలకే రాని వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా, వాళ్ళందరూ కూడా మమ వర్త్మ అనువర్తంతే, నా మార్గములోనే ఉన్నారు. అంటే అందరూ కూడా నాలోనే ఉన్నారని అర్థం. నా మార్గము అంటే నేను చెప్పినటువంటి పాత్ అని లిటరల్ గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ దానికి నాలోనే ఉన్నారు అని అర్థం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. సో అందరూ కూడా నాలోనే ఉన్నారు. నన్ను దాటి బయట ఎవడు లేడు. మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః సర్వశః, మనుషులందరూ కూడా ఎటువంటి వాళ్ళు, నన్ను ఏ విధంగా భజిస్తుంటే ఆరాధిస్తే నేను ఆ విధంగానే వారిని అనుగ్రహిస్తున్నాను. కాకపోతే అందరూ కూడా నాలోనే ఉన్నారు. నన్ను దాటి బయట ఉండుట అనేదేమి లేదు. ఎవరు ఏ విధముగా నన్ను భజిస్తారు అంటే ఏ దృష్టికోణముతో నన్ను ఆరాధిస్తారు. అంటే ఇప్పుడు చూడండి, భగవద్గీత మొదట్లో కూడా ప్రయోజనము ఫలము అని 2 చెప్పారు. ప్రయోజనానికి ఫలానికి, కర్మ చేస్తుంటే కర్మ యొక్క ప్రయోజనము, కర్మ యొక్క ఫలము అని 2 అంశాలు చెప్పారు. 2 అంశాలు చెప్పి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోమన్నారు. ప్రయోజనము అంటే మనం చేసే పని వల్ల సమాజానికో ఇతరులకో కలిగేటటువంటి మంచి ఏదైతే ఇంపాక్ట్ ఏదైతే ఉందో దానికి ప్రయోజనం అని పేరు. ఒక ఇంజనీర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను చాలాసార్లు. ఇంజనీర్ ఒక ఫ్లైఓవర్ డిజైన్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైఓవర్ సమాజానికి ఉపయోగపడుట, అది ప్రయోజనం. అందులోంచి ఆ ఇంజనీర్కి వచ్చే జీతము ఫలము. సో ఫలము ప్రయోజనం. సో మనుషులు ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తే వాళ్ళకి ఫలములు, చేసిన కర్మల యొక్క ఫలములు అందేటట్టుగా అనుగ్రహిస్తారు. మనుషులు ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తే ఆ ప్రయోజనం సిద్ధించేలా అనుగ్రహిస్తారు అని చెప్తున్నాడు. సో ఎవరు ఏ విధంగా నన్ను ఆరాధిస్తారో అంటే అర్థం అది. సో మనుషులు కర్మలు చేసినప్పుడు ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే వాళ్ళకి ప్రయోజనం సిద్ధించేలా అనుగ్రహిస్తుంది. ఫలాన్నే దృష్టిలో పెట్టుకుని చేసే వాళ్ళకి ఫలము సిద్ధించేలా చేస్తాడంటే, ఫలము సిద్ధించుట అంటే ఆ ఫలము వలన కలిగే కర్మబంధము కూడా సిద్ధిస్తుంది. ఆ కర్మబంధము వచ్చేలానే అనుగ్రహిస్తున్నాను. నేను కర్మఫలము కర్మబంధాన్ని కోరుకుంటే ఆయన ఏమీ ఆపేయడు. ఓకే నీకు కర్మబంధమే కావాలి, అలాగే కానీ ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను. ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారా, ఓకే మంచిది. సో ప్రయోజనం సిద్ధించేలా అనుగ్రహిస్తాను అంటే కర్మబంధము లేకుండా అనుగ్రహిస్తాను అని అర్థం. సో ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథా ఏవ భజామి అహం, మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః సర్వశః. హే పార్థ, మనుషులందరూ కూడా ఈ విధంగా మనుషులందరూ కూడా మమ వర్త్మ అనువర్తంతే, నా మార్గములోనే ఉన్నారు. అంటే నాలోనే ఉన్నారు. నన్ను దాటి బయట ఉండుట అనేదేమి లేదు. కానీ ఎవరు ఏ విధంగా ఏ దృష్టికోణముతో ఏ బుద్ధి నిశ్చయంతో నన్ను ఆరాధిస్తారో నేను వారి బుద్ధి నిశ్చయానికి అనుగుణంగానే అనుగ్రహిస్తూ ఉంటాను. సో ఆయన ఏమి ప్రయత్నం చేయడు మన బుద్ధి నిశ్చయం మారడానికి. మన బుద్ధి నిశ్చయం మారడం మన వంతు మాటే. మనమే తెలుసుకుని శాస్త్రం అర్థం చేసుకుని గురువుల యొక్క అనుగ్రహంతో ఆత్మానాత్మ వివేకమును అలవర్చుకుని కర్మయోగానుష్ఠానము చేసి అంతఃకరణ శుద్ధి చేయించుకోవాలి. అలా చేయాలి అనుకుంటే ఆ విధంగానే అనుగ్రహిస్తాడు. అలా అక్కర్లేదు నేను ఈ కామ్యకర్మల్లోనే తిరుగుతూ ఉంటానంటే ఓకే సరే అలాగే కానీ అని అనుగ్రహిస్తాడు. సో ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామి అహం, మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.